ఇంకా వివరాల్లోకి వెళ్తే, మహిళల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం ఎన్నో ప్రత్యేక పథకాలను అమలు చేస్తూ వస్తోందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఇదే క్రమంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన వెల్లడించారు. ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉన్న ఆయన తనను కలిసేందుకు విచ్చేసిన వారిని ఆప్యాయంగా పలకరించారు. వారి నుండి వినతులు స్వీకరించి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తానున్నానంటూ వారికి భరోసా కల్పించారు. అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. అనంతరం ఆయా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. దాంతో పాటు మరిన్ని ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇదే సమయంలో కార్పొరేషన్ పరిధిలో చెత్త సేకరణ నిమిత్తం దాతల సౌజన్యంతో సమకూర్చిన ఆటోను ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అప్పుడే మేము రాజుగారు ఏం చెప్తున్నారు మాట్లాడించలేదు. యాప్ డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో నేను పిలిపించినా మిమ్మల్ని జరుగుతుంది. కట్టించగలుగుతాం, కట్టిస్తే మళ్ళీ ఇది అవుతుంది కదా. వచ్చిందంటే మన కిరణ్ భయ తీసుకొస్తానట. కిరణ్ బాగా చూసాడు. మాట్లాడతాను కుదరదు, అందుకని తీసుకొస్తాను నువ్వే మాట్లాడుతూ అని అన్నాడు. ఆ 3 రోజులు చెప్పండి. ఆడ 5 లక్షలు తక్కువ కాదు అంటున్నాడు.